కాలచక్ర గ్రంథం ఇది దొరికిన వాడికి ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే పోగొట్టుకున్నోడికి అంతే దురదృష్టాన్ని కూడా ఇస్తుంది. పోగొట్టుకున్న వాడి దురదృష్టమే పొందిన వాడి అదృష్టం. నేను దీని ద్వారా ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో సుఖాలు కూడా పొందాను. ఆశలకు హద్దులుండవు, వస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అలా నా అత్యాశలు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలని ఆ గ్రంథాన్ని అడిగా. అదొక సమాధానం ఇచ్చింది. ఏంటంటే గ్రంథాన్ని నా రూమ్లోనే వదిలేయమని. గ్రంథాన్ని వదిలేస్తే అది దొరికిన వాడి సుఖం నాకు కష్టంగా మారుతుందని నాకు తెలుసు. కానీ నాకు కావాల్సింది మనశ్శాంతి. తేలిగ్గా వచ్చింది ఎక్కువ కాలం మనతో ఉండదు, అది ఎంత అదృష్టమైనా సరే. అందుకే దీన్ని రూమ్లో వదిలేస్తున్నా. మనలో ఆత్మవిశ్వాసం గ్రంథం మనతో ఉన్నప్పుడు కాదు, మన దగ్గర లేనప్పుడు వస్తుంది. నా తర్వాత ఈ గ్రంథం ఎవరికి వస్తుందో ప్రత్యుమ్నాయ నియమం కాలచక్ర గ్రంథంలో ముఖ్యమైన నియమం. దీని వివరణ ఏంటంటే, కాలచక్ర గ్రంథంలో రోజుకి 3 కోరికలు కోరుకోవచ్చు మనం. అయితే 3 కోరికలు కోరిన తర్వాత గ్రంథం మనల్ని ఒక్క కోరిక అడుగుతుంది. అది ఖచ్చితంగా మనం తీర్చాలి, లేదా కోరిన కోరికలన్నీ విఫలం అయిపోతాయి. అయితే గ్రంథం అప్పుడప్పుడు కష్టమైన పనులు మనల్ని చేయమంటుంది. అప్పుడు వేరే వాళ్ళకి ఆ పనులను మనం డైవర్ట్ చేయొచ్చు, గ్రంథంలో వాళ్ళ పేరు రాసి. మన కోసం వాడు మన త్యాగాన్ని అనుభవిస్తాడు వాడికే తెలియకుండా. బట్ కాంపెన్సేట్గా మన లైఫ్ స్పాన్లో 1 year పోతుంది. దీన్నే ప్రత్యుమ్నాయ నియమం అంటారు. అయితే కష్టాన్ని వేరే వాడికి పంపించి బతికానని ఒకడనుకుంటాడు. కష్టం నాకే ఎందుకు వచ్చిందో అని అనుభవించిన వాడు బాధపడతాడు. కానీ కర్మను తయారు చేసిన వాడికి మాత్రమే తెలుసు ఇదంతా కర్మ సమతుల్యత అని. కర్మ ఎవ్వరినీ వదలదు. ఈ ప్రత్యుమ్నాయ నియమాన్ని విజయ్ ఎన్నోసార్లు వాడాడు కిరీటి మీద. దానివల్ల కిరీటి ఎన్నో కష్టాలు అనుభవించాడు. కష్టాల నుంచి తప్పించుకోవడానికే మూఢనమ్మకాలకు అలవాటు పడ్డాడు. ఆ మూఢనమ్మకమే విజయ్ పాతిన వాచ్ బయటకు తీసి విజయ్ నుంచి గ్రంథాన్ని అతనికే తెలియకుండా విడదీశాడు. మరి ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడో చూద్దాం. నువ్వు ప్రతి రూమ్ కి వెళ్ళి నా బ్యాగ్ ఎవరి దగ్గర ఉందేమో చూడు ఫాస్ట్ గా. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎక్కడుందో లాక్ వేసేసారే. ఎంతమంది లాక్ వేసారు? సరే కింద చెక్ చేద్దాం ఒకసారి. ఫిఫ్త్ ఫ్లోర్. అబ్బా ఎవడో కింద నొక్కేశాడు రా. భయ్యా కింద వాటర్ క్యాన్ దగ్గర ఒక బ్యాగ్ పెట్టాను, మీరేమైనా చూసారా? లేదు భయ్యా. బ్రో కింద వాటర్ క్యాన్ దగ్గర ఒక బ్యాగ్ పెట్టాను, మీరేమైనా చూసారా? చూడలేదు బ్రో. అన్నా కింద ఒక వాటర్ బ్యాగ్ దగ్గర ఒక బ్యాగ్ పెట్టాను, మీరేమైనా చూసారా? లేదే. అదే కింద వాటర్ క్యాన్ దగ్గర ఒక బ్యాగ్ పెట్టాను, మీరేమైనా చూసారా? లేదు దొబ్బే. ఎవరి దగ్గర నా బ్యాగ్ మిస్ప్లేస్ అయిందో కానీ వాడికి గ్రంథం గురించి తెలియకపోతే చాలు, తెలిస్తే అతి తెలివిని ప్రదర్శించడం మొదలు పెడతాడు. మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కల్మషభూయిష్టం అయిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకోలేదనుకోండి, అందులోంచి వచ్చేటటువంటి భావనలన్నీ కూడా వ్యగ్రతతో కూడుకున్నవై ఉంటాయి. 3 చుక్కల రక్తమే కదా నా 3 కోరికలు తీర్చింది. దీని ఒక కోరిక తీర్చలేనా? ఈ బుక్ ఎందుకు రక్తాన్ని అడుగుతుంది? ఈ బుక్కి భయ్య దగ్గరికి ఎలా వచ్చింది?
ఇంత మంచి బుక్ని భయ వదులుకోడు, ఖచ్చితంగా బతకడానికి ట్రై చేస్తాడు. నా రూమ్ వాళ్ళు 1 వీక్ దాకా రారు. ఈ టైంలో డోర్ కొడుతున్నారంటే ఖచ్చితంగా ఆ బ్యాగ్ వాడయి ఉంటాడు. కింద వాటర్ క్యాన్ దగ్గర బ్లూ బ్యాగ్ ఉంది, అది మీ బ్యాగ్ దగ్గర మారిపోయిందా? లేదు భయ్యా, లేదు. చూడండి భయ్య ఒకసారి మీ బ్యాగ్ లో ఉంటే మారిపోయిందేమో చూడండి. అలాంటి బ్యాగ్ నా దగ్గర లేదు భయ్యా. థ్యాంక్ యూ. అనుకున్నది అయ్యింది. ఈ బుక్ నా దగ్గర ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బుక్ని వదులుకోను. ఈ బ్యాగ్ గోడికి దొరకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి డబ్బులు వేసి అప్పు తీర్చేసా. అమ్మ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అయింది అని చెల్లి ఫోన్ చేసి చెప్పింది. ఇంకా ఈ బుక్ని వాడి రేపు చెల్లి పెళ్లి సెట్ చేయాలి. చెల్లి ఫోన్ చేస్తుంది ఇప్పుడు. హలో, అనయ్య, నువ్వు పంపించిన రింగ్ని అమ్మకు చూపిస్తుండగా ఒక దొంగ లాక్కొని పారిపోయాడు. వాడిని కారులో చేస్తుండగా ఒక ఆవిడని గుద్దేశాం. అవునా? లక్కీగా ఆవిడకి ఏం కాలేదు. ఎన్నో ఏళ్ళుగా ఆవిడకున్న థ్రోట్ ఇన్ఫెక్షన్ని కూడా డాక్టర్స్ నయం చేశారు. కానీ అనుకోకుండా నీ ఫేవరెట్ కుక్క పిల్ల స్నోపీ చనిపోయిందిరా. నీకు అమ్మకి ఏం కాలేదుగా? మేము బాగానే ఉన్నాం. సరే, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా రింగ్ గురించి. నీకు మళ్ళీ చేస్తాను. ఇక్కడ నాకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందంటే వాడెవడో గ్రంథాన్ని వాడటం స్టార్ట్ చేశాడు. బికాస్ వాడి గుడ్ లక్ ప్రీవియస్ బుక్ మెంబర్కి బ్యాడ్ లక్. ఈ రూమ్కి నేను వచ్చిన కొత్తలో నా బీరువాలో కాలచక్ర గ్రంథాన్ని చూసా. అయితే గ్రంథం మీద ఒక నోట్ ఉంది, బై ధనంజయ అని. గ్రంథాన్ని పఠించుకున్నా కానీ వాడు రాసిన నోట్ని లైట్ తీసుకున్నా. ఈ గ్రంథం నీకు తోడు కాదు, నీ జీవితంతో నువ్వు కొట్టుకునే శని యంత్రం ఇది. ఇది నాకు మా ఊరి చివరన ఖాళీ ప్రదేశంలో దొరికింది. ఈ గ్రంథం వాడటం వల్ల నేను కొన్ని రహస్యాలు తెలుసుకున్నాను. అవేంటంటే, ఈ గ్రంథం ఎక్కువ కాలం ఎవరి దగ్గర ఉండదు, ఎప్పటికప్పుడు వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్తూనే ఉంటుంది, మనకే తెలియకుండా. అయితే పోగొట్టుకున్నవాడు పొందినవాడు దరిద్రాన్ని అనుభవిస్తాడు. ఇది నేను తెలుసుకోవడానికి నేను కావాలనే వేరే వాడికి ఇచ్చి టెస్ట్ చేశాను. వాడు సరదాగా కోరింది ఎగ్జాక్ట్ ఆపోజిట్గా నాకు అయ్యింది. దీంట్లో నేను కనుక్కున్నది ఏంటంటే, ఇలా గ్రంథం మన నుండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన దరిద్రం పోవాలంటే మనలో ఉన్న చెత్త గుణం ఏంటో మనం తెలుసుకొని దాన్ని వదిలేయాలి. అప్పుడే మనం లైఫ్ని గెలవగలం. నాలో ఉన్నది అత్యాశ, కావాలనుకున్నది మనశ్శాంతి. అందుకే దీన్ని వదిలేస్తున్నా. గ్రంథం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ కాదు. గ్రంథం నిన్ను వదిలేక, నువ్వు నీలో ఉన్న కళని విడిచాక నువ్వు సక్సెస్ అవుతావు. ఈ మారడం గిరడం నా వల్ల కానిపడంలే కానీ డైరెక్ట్గా నా గ్రంథాన్ని కనిపెడతా. వాడు 10 lakhs కోరినట్టున్నాడు. చెల్లికున్న 10 lakhs రింగ్ పోయింది. వాడు వాళ్ళ అమ్మ గురించి ఏదో కోరి ఉంటాడు. మా అమ్మ సింగింగ్ కాంపిటీషన్ ఆగిపోయింది. వాడు ఎవడినో కాపాడుంటాడు. నా కుక్క చనిపోయింది. వాడిని ఆపకపోతే నేను పూర్తిగా బలవుతా. ముందు వాడి రూమ్ని ఎలా అయినా కనుక్కోవాలి. కింద వాటర్ క్యాన్ బ్యాగ్ మర్చిపోయాను రా, అనిపించట్లేదు. నువ్వేనా చూసావా? ఆగాదు, ఇప్పుడు చెప్పు. రే శ్రవణ్, కింద ఒకసారి బ్యాగ్ కనపడకుండా పోయిందిరా. కింద వాటర్ క్యాన్ దగ్గర పెట్టాను, నువ్వేమైనా చూసావా? విజయ్ గడ్ బ్యాగా, బ్లాక్ కలర్ బ్యాగ్, బ్లూ లైన్స్ వస్తే అదేనా? అదే రా, చూసావా? చూసారా? ఎక్కడ చూసావు? మొన్న ఆడి బండి మీద వెళ్తున్నప్పుడు వాడు వెనకాతలు చూసాను రా. ఏం చెప్తున్నావురా? వాడు ఇంపార్టెంట్ బుక్ బ్యాగ్ లో ఉందంట, చూసావా లేదా? నేను చెప్పు. ఏంటి బుక్క బొక్క? మొన్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ అడిగితే నల్ల కళ్ళజోడు పెట్టుకుని గుడ్డోళ్ళలాగా లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే ఆడికి ఏదో అవ్వాలనుకున్నాను. చేస్తా నా కొడుక్కి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఉందా ముంచమైనా? నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. కిరీటి ఏంట్రా? దొబ్బారా?
మీతో మాట్లాడి వేస్ట్ రా. ఎంతైనా ఎదుటో టెన్షన్ పడుతున్నప్పుడు ఆడితో ఆడుకోవడంలో ఉంటుంది చూడు మజా, అసలు అది వేరేరా. ఇలాంటప్పుడే వాడు చాలా టెన్షన్ పడతాడు. జ్యోతిషుడి వాచ్ పెట్టుకుంటే నా టైం పరిగెడుతుంది అన్నాడు. ఇలా పరిగెడుతుంది అస్సలు అనుకోలేదు. ప్రతి ఫ్లోర్ తిరుగుతాడు. దొరికేస్తుంది అనుకునే లోపు దొరకదు. అప్పుడు ఆడి ముఖం చూస్తే ఉంటుంది ఆడికి ఫ్రస్ట్రేషన్. ఏంట్రా ఇంత సైకోగడ్లో ఉన్నాడు. ఈ బాస్ గార్డ్ ఏంటి ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు? విజయ్, అర్జెంట్గా ఆఫీస్కి రా, పని పడింది క్లయింట్ నుంచి. సార్ ఇప్పుడా? లేదయ్యా, తిని తొంగని రేపు రా. పని అవ్వలేదని క్లయింట్ నన్ను దుప్పుతాడు. ప్రాజెక్ట్ని మనం జాగ్రత్తగా సంఖ నాకు ఇచ్చేద్దాం. తొందరగా రావయ్యా. సరే. వీడొక్కడు నా ప్రాణానికి ఈ టైంలో. ఏ విజయ్, కింద తెరిచిన రూమ్లు అన్నీ వెతికాను రా, ఇక్కడ నీ బ్యాగ్ దొరకలేదు రా. నీ సంగతి వచ్చాక చెప్తాను. అమ్మా, చెప్పు నాన్న. చాలా సంతోషంగా ఉందమ్మా. నీ మాట మళ్ళీ వింటాను అనుకోలేదు. థ్రోట్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. యాక్సిడెంటల్గా నీకు ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చిందమ్మా. అనుకోని యాక్సిడెంట్ వల్ల ఈ థ్రోట్ క్యాన్సర్ నయమైంది. ఇంకో విషయం అమ్మా, నాన్న అప్పు కూడా తీరిపోయింది. మనకి ఇంకే కష్టాలు ఉండవు, అన్ని సుఖాలే. సర్లే, ఆపరేషన్ అయ్యింది కదా, ఎక్కువ మాట్లాడకూడదు. రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. నీ వల్ల ఈ సుఖాలండి. ఏమి ఇవ్వగలను నీకు? నా రక్తం తప్ప. ఈరోజు ఏమడుతో చూస్తా. ఇవాళ నా మొదటి కోరిక, చెల్లి పెళ్లి సెట్ అవ్వాలి. అన్నయ్య, పెళ్లి వాళ్ళు పెళ్లిని క్యాన్సిల్ చేశారా, జాతకాలు సరిగ్గా కలవలేదని. నా రెండో కోరిక, జాబ్ రావాలి, మంచి జాబ్ రావాలి. బాబు విజయ్, ఇక నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి బాధపడతా రానవసరం లేదు. నీ ఉద్యోగం ఊడింది. దొంగ సర్టిఫికేట్స్ పెట్టి ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేసావురా. నేను అందరికీ నామాలు పెడతా, నువ్వు నాకు పెట్టావుగా పెద్ద పంగనామం. చెడగెత్తరేదోళ్ళంతా నాకే తగులుతారు. చ ఆ మూడో కోరిక, నా సుభద్రతో నా పెళ్లి సెట్ అవ్వాలి. విజయ్, నాకెందుకు ఇంక మంది వర్కౌట్ అవ్వాలనిపిస్తుంది. అది నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ నాన్నకి అది నేను ఎదో చెప్పలేను. ఐఎమ్ సారీ. నాకు కాదు జో, అసలు ఏమైంది? ఒక్కసారి నేను చెప్పేది ఏమైనా విను కదా. The number you are trying to call is currently not reachable. Please try again later. వాడు 3 కోరికలు కోరుకున్నట్టున్నాడు. అందుకే నా 3 సంతోషాలు దూరం అయిపోయాయి. నా 3 కోరికలు తీరిపోయాయి. వచ్చే నెల చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది. రేపు ఇస్టెక్ కంపెనీలో జాయిన్. సుభద్రతో నా పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఈ గ్రంథం కోరికేటో చూద్దాం. నీకు బాగా ఇష్టమైన మీ అమ్మ జ్ఞాపకాలని గ్రంథంలో రాయి. రాసిన వెంటనే అమ్మతో నువ్వు గడిపిన మంచి క్షణాలు అన్నీ నువ్వు మర్చిపోతావు. నీ త్యాగమే
నువ్వు పొందిన అదృష్ట కర్మకి సమతుల్యత. ఇదేంటి ఇంత వింత కోరిక అడిగింది? ప్రపంచంలో నాకు ఇష్టమైన వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ జ్ఞాపకాలు మర్చిపోవాలా? నా వల్ల కాదు. ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమైనా ఉందేమో అడిగి చూద్దాం గ్రంథాన్ని. ఆల్టర్నేట్ సొల్యూషన్ 1. నీ త్యాగాన్ని నువ్వు వేరే వ్యక్తి దారపోయొచ్చు. ఆ వేరే వ్యక్తి పేరుని అతన్ని నువ్వు స్మరించి గ్రంథంలో రాస్తే అలా చేయడం వల్ల నీ జీవితకాలంలో 1 సంవత్సరం నశిస్తుంది. దీన్నే ప్రత్యుమ్నాయ నియమం అంటారు. వీలుంటే త్యాగం చెయ్యు, లేదా ప్రత్యుమ్నాయం చెయ్యు. ఏది చేయకపోయినా నువ్వు కోరిన కోరికలన్నీ వ్యర్థమైపోతాయి. నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు మమ్మల్ని అలా పెంచలేదు. అలాగని విశేషం నేలపాలు చేయలేను. నేనే సాక్రిఫైస్ చేస్తా. అమ్మ, నీ కోసం నిన్నే వదులుకుంటున్నా. అమ్మా, నేను లైఫ్లో ఎన్ని కష్టాలు పడినా ప్రతిసారి ధైర్యంగా లేచి నిలబడి పోరాడుతున్నానంటే అది చిన్నప్పుడు నువ్వు నాకు చెప్పిన ఎన్నో మంచి గొప్ప కథల వల్ల. ఇప్పుడు నీతో గడిపిన ఆనంద క్షణాలు వదులుకుంటే కానీ మన ఫ్యామిలీ కష్టాలు తప్పు. ఇప్పుడు నీ జ్ఞాపకాలు మర్చిపోయినా ఆపరేషన్ ద్వారా గొంతు సెట్ అయితే మళ్ళీ నీ గొంతు విని కొత్త జ్ఞాపకాలు సృష్టించుకోగలను. త్యాగం చేయకపోతే నీ గొంతు ఎప్పటికీ వినలేను. చెల్లి పెళ్ళి సెట్ చేయలేను. మన అప్పు తీరదు. సారీ అమ్మా. ఇది వాడి పర్స్ అనుకుంటా. ఏంటిది? వాడికి సంబంధించిన ఒక్కడో లేదా? ఈ ఫోటో ఏంటి ఇలా కలిపింది? అసలు ఏం జరుగుతుంది? వాడు అసలు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నావు రే? పిచ్చెక్కిస్తున్నావు కదరా రే. కాలచక్ర గ్రంథమా, ఎక్కడున్నావు?